ప్రపంచంలో నెంబర్ 1 అంటే కొన్ని సార్లు చాలా గర్వంగా అనిపిస్తుంది, కానీ కొన్ని సార్లు సిగ్గుపడాల్సిన బాధపడాల్సిన అంశాలు కూడా ఉంటాయి. ఎందుకనంటే నెంబర్ 1 అంటే భారతదేశం ప్రపంచ దేశాలలో కాలుష్యంలో నెంబర్ 1గా ఉంది. ఇవాళ దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 25.1 కోట్ల టన్నుల వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా. దాంట్లో భారతదేశం నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఇది గర్వపడాల్సిన అంశమా, సిగ్గుపడాల్సిన అంశమా, బాధపడాల్సిన అంశమా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్లాస్టిక్ వాడకం నిత్యకృతం అయిపోయింది. ఇవాళ రోజులలో మనకింత ప్రకృతి సంపద ఉంది, భారతదేశంలో వెదురు ఉంది, జోడు బ్యాగులు తయారవుతున్నాయి. ఇంత ప్రకృతి సంపద పెట్టుకొని కూడా మనం ప్లాస్టిక్ వాడుతున్నాం. ఇంకా సిగ్గుపడాల్సిన అంశం ఏంటంటే ఇవాళ ధనిక దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ధనిక దేశాలు ప్లాస్టిక్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాయి, కానీ ఎక్కువ వాడట్లే. అభివృద్ధి ఎందుతున్నా మనలాంటి కొన్ని దేశాలు, పేద దేశాలు ప్లాస్టిక్ని ఎక్కువ వాడుతున్నాయి. అంటే డబ్బున్నోడు తయారు చేసి పంపిస్తే డబ్బు లేని వాళ్ళ వాడి ఆరోగ్యాలు, మన భూమిని కలుషితం చేసుకుంటున్నాం మనం. సో ఈ ప్లాస్టిక్ ఇక్కడ ఒక దగ్గర చర్మగీతం వాడాలి. అందులో మన సిద్దిపేట ప్రత్యేకంగా ప్లాస్టిక్ రహిత పట్టణంగా పేరు పొందింది. ఎంతో కొంత పాక్షికంగానైతే ప్లాస్టిక్ వాడట్లేదు, కానీ పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ నిషేధిత పట్టణంగా ఇంకా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. అట్లాగే భారతదేశం కూడా ప్రపంచ దేశాలలో ఈ ప్లాస్టిక్ రహిత దేశంగా కూడా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని మనకు సో చూద్దాం. మరి మన సిద్దిపేటలో వెదురు బొంగుల దినోత్సవం అని చెప్పేసి ఇక్కడ చాలా అయితే పెట్టారు. దానికి సంబంధించి వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంది, అసలు వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు, సమాజానికి ఏం జరగబోతుందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు తుమ్మల శ్రీనివాస్. నేను మేదర్ సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిని మరియు వెదురు పారిశ్రామిక సహకార సంఘాల రాష్ట్ర అధ్యక్షునిగా మా కమ్యూనిటీలో నేను వ్యవహరిస్తున్నా. అయితే ఈ స్టాల్ చూస్తుంటేనే చాలా ఆహ్లాదంగా ఉంది, వాతావరణం కూడా నిజంగా ఇట్లాంటి కనబడడం. వాస్తవం చైనా బజార్లని, ఆ బజార్లని, ఈ బజార్లని ప్లాస్టిక్ కనబడుతుంటే రాని ఆనందం చూస్తే అనిపిస్తుంది. తప్పకుండా వాస్తవానికి అలా ప్రపంచ వెదురు బొంగుల దినోత్సవం. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ వెదురు మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి జాతులన్నీ కూడా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద పండుగ జరుపుకుంటారు. మన భారతదేశంలో కూడా ఈశాన్య రాష్ట్రాలలో వెదురు సమృద్ధిగా దొరికే దగ్గర ఇది ఒక పెద్ద పండుగ లెక్క ఏర్పాటు చేస్తారు. కానీ ఇక్కడ మన తెలంగాణ, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ వెదురు మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి మేము మేదర్ కులస్తులము ఈ వెదురుని ప్రపంచ వెదురు బొంగుల దినోత్సవం పండుగ లెక్క మేము నిర్వహించుకుంటాం. వాస్తవానికి సమాజానికి పుట్టిన బిడ్డ నుంచి చనిపోయే పాడేకట్టే వరకు కూడా మా మేదర్లు ఆనాటి నాగరికతలో భాగంగా ఈ సమాజానికి పరిచయం చేశారు. నాగరికతలో భాగమై మేము ఈ సమాజానికి సేవలు చేసినాం. కానీ ఈ ప్రపంచీకరణలో భాగంగా ఈరోజు మొత్తం ప్లాస్టిక్ వస్తువులు స్వైర వ్యవహారం చేసి ఈ మా యొక్క ఉనికిని కోల్పోయే పరిస్థితి తీసుకొచ్చింది. వాస్తవానికి ఎక్కడ కూడా అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకు ఎంత సహకరించినా కానీ దీన్ని లోతైనటువంటి మార్కెటింగ్ లేక, ప్రజల్లో అవగాహన లేక మా వృత్తి యొక్క కనుమరుగైతుంది. ఏ రకమైన సహకారం తప్పకుండా ఉన్నది, కానీ దాన్ని కొన్ని విధాలుగా అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రీసెంట్ గా నేషనల్ బ్యాంబూ మిషన్ అని తీసుకొచ్చింది. వాస్తవానికి ఇక్కడ ఎక్కడైతే సమృద్ధిగా బొంగు దొరుకుతుందో అక్కడ ఖచ్చితంగా ఈ యొక్క వృత్తి మీద ఆధారపడే వాళ్ళకు మంచి జీవనోపాధి ఉంది. కాకపోతే ఏంటంటే దీన్ని ప్రజల్లో అవగాహన కల్పించడంలో ప్రజలు, మేము గాని ప్రజలం గాని మన భాగస్వామ్యంగా దాని యొక్క విశ్లేషణ జరగట్లేదు. ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం కల్పించినట్టయితే దాని ద్వారా మాకు ఉపాధి దొరుకుతుంది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ఆ విధంగా ముందుకు సాగుతాయి. కేవలం ఏదో ప్రచార మాధ్యమాలలో మేము ఈ ప్రభుత్వం మేము ఇది చేస్తున్నామని ఒక మిషన్ పెట్టేసి దాని యొక్క రూపకల్పన చేసి వదిలిపెట్టేసి దాని యొక్క విధి విధానాలు ఏదో నెట్లకు పరిమితం చేసి విస్తృతంగా ప్రచారం చేయకపోవడం ద్వారా మా వృత్తి కనుమరుగు అవుతుంది. దీన్ని విస్తృతంగా ప్రచారం చేసి మా జాతిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన, ప్రజలపైన ఉంది. లేదండి. ఎందుకంటే ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే ఏమి ఇవ్వట్లేదు. కేవలం ప్రచారాలకు మాత్రమే ఇన్ని కోట్లు బడ్జెట్ కేటాయిస్తున్నాం మేము బీసీ కులాలకు, మేదర్లకు ఇంత కేటాయిస్తున్నాం, వేరే కులాలకు ఇంత కేటాయిస్తున్నాం, అది పేపర్ల మట్టుకే సరిపోతుంది. కాబట్టి లబ్ధిదారులకు మాత్రం ఇది చేరట్లేదండి. ఇంకో విషయం ఏంటంటే ప్రప్రదంగా మనం ఈ వెదురు గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా వెదురుని బాగా ప్రోత్సహిస్తున్నాయి. ఇంత మన పక్కకున్న చైనా దేశంలో ప్రపంచంలోనే నంబర్ 1 స్థాయిలో చైనా బజార్ అని మనం ఇక్కడ అన్ని కూడా మన ఇండియాలో ఈ మధ్య బ్యాన్ చేసింది మన భారత ప్రభుత్వం. కానీ చైనా బజార్ ప్లాస్టిక్ వస్తువులు ఇక్కడ విస్తృతంగా చేస్తుంటే కూడా అక్కడ చైనాలో కూడా వెదురు వస్తువులు నంబర్ 1 స్థానంలో ఉత్పత్తి జరుగుతున్నాయి. నంబర్ 1 స్థానంలో వాళ్ళు
దాన్ని వాడకం చేస్తారు. వాళ్ళు ప్లాస్టిక్ ఎంత ఉత్పత్తి చేసినా అవన్నీ కూడా ప్రపంచ దేశాల మీద రుద్దుతున్నారు. ప్లాస్టిక్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాయి కానీ వాడట్లేదు. చైనా నంబర్ 1 ఇప్పుడు మన వెదురు ఉత్పత్తులలో నంబర్ 1. బట్ మన దేశం నంబర్ 1 వచ్చింది. వాళ్ళు అక్కడ ఉత్పత్తి చేస్తున్నారు, ఇక్కడికి పంపిస్తున్నారు. కానీ వాళ్ళు మాత్రం వెదురులో నంబర్ 1. మయన్మార్ కానీ మన ఏది మన పక్కన ఉన్నటువంటి లక్షద్వీప్ కానీ ఇక్కడ అన్ని కూడా. కానీ వెదురుతోటి చాలా లాభాలు ఉన్నాయండి. ఎందుకంటే వెదురు గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకున్నాక మనం వేరే సబ్జెక్ట్ లో పోదాం. మన పుట్టిన దాని వేరు దగ్గర నుంచి ఆకు దగ్గర కాండం దగ్గర కూడా మన వెదురు చాలా ఉపయోగకరం. దీన్ని అలంకరణ వస్తువులుగా మన మేదర్ జాతికి మనం పుట్టుక నుంచి సచ్చే పాడకట్టేదాకా యూజ్ చేస్తాం, అలంకరణ వస్తువులు యూజ్ చేస్తాం. ఇంకోటి మెడిసిన్ గా వాడతారు, మెడిసిన్ కూడా దీని ఆకులు యూజ్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే ఆహార ధాన్యాలు, దీని విత్తనం ఏంది మన రైస్ ఏ విధంగా అయితే వస్తుందో దీని యొక్క వెదురు యొక్క విత్తనాలు తింటారు. మన ఆదివాసీ జాతులన్నీ కూడా పౌష్టికాహారం లెక్క తీసుకుంటారు. మనం ఇక్కడ వరి ఎట్లా పండించి తింటామో అది చాలా మెడిసిన్ గా ప్రఖ్యాతి పొందింది. మీకు ఒక విషయం చెప్తా. ఈరోసామియా నాగసాకి మీద బాంబు వేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి మొత్తం జీవజాలన్నీ చచ్చిపోయినాయి. ఒక నిలబడి తట్టుకొని లేచింది మాత్రమే వెదురు జాతి. అంత బంగారమైనటువంటి వెదురు కల్పం ఇది. దీని ఆకుపచ్చ బంగారం అని కూడా మేము దీన్ని పిలుచుకుంటాము. మా మేదర్ల కల్పవృక్షంగా దీన్ని మేము పిలుచుకుంటాం. ఎందుకంటే వెదురుతోటి చాలా లాభాలు ఉన్నాయి. దాన్ని ఎట్లా మలుచుకుంటే ఆ విధంగా మనకు ఇప్పుడు ప్రపంచంలో మనం ప్లాస్టిక్ ని ఎట్లయితే వాడుతున్నామో అవన్నీ పక్కన పెట్టి వెదురుని గిట్ట విరివిరిగా పెంచి ఈ యొక్క సమాజం మీద దీన్ని పంపించినట్టయితే గ్రీన్ సొసైటీని మనం ఖచ్చితంగా సాధించవచ్చు. దీని ద్వారా రైతులకు ఉపయోగకరంగా ఉంది. వెదురు పంటకు ఉపయోగకరంగా, లాభసాటి పంట, ఎటువంటి చీడపీడలు పట్టాయి. అదేవిధంగా ప్రతి ఒక్క వస్తువుకు ఇప్పుడు ఏదైతే మన గృహ పరికరాలు ఉన్నాయో ప్రతి ఒక్క వస్తువు కూడా ఈ వెదురు చాలా ఉపయోగకరంగా ఉంటది. అందుకనే నేను సమాజానికి కానీ మా ప్రజలకు కానీ మా తెలంగాణ యావత్ దేశానికి కానీ నేను ఒకటే విన్నవించుకుంటున్నా, మా మేదర్ కమ్యూనిటీ ద్వారా మా జాతిని కాపాడండి, మా యొక్క వస్తువులను వాడండి. మేము ఇప్పుడు చెప్పట్లేదు, అనాదిగా సమాజంలో మేము నాగరికత పుట్టినప్పుడే ఈ సమాజానికి మేము పుట్టిన బిడ్డ నుంచి సచ్చే పాడే కట్టే వరకు కూడా మా మేదర్ సమాజం అందుబాటులో ఉంది. దాన్ని విస్మరించకండి. ఇవాళ ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది పొల్యూషన్ చేయంగా. ప్రపంచకన్నా బాగా పొల్యూషన్ తో నాశనం అయిపోతుంది. ఈ వస్తువులను మనం ప్రోత్సహించి మా జాతిని ఇట్లా మునగడగా తీసుకురాగలిగితే ఖచ్చితంగా ఒక మంచి సొసైటీని మనం ఏర్పాటు చేసుకోగలుగుతాం. ప్లాస్టిక్ రహిత సమాజంగా మనం ఏర్పాటు చేసుకోగలుగుతాం. అదేవిధంగా ఎన్నో మేదర్ వస్తువులలో ఎన్నో ఇన్నోవేషన్స్. మేము రీసెంట్ గా ఒక త్రిపుర రాష్ట్రంలో మేము పర్యటించినాము. అక్కడ మేము చూస్తే విచిత్రపోయేటువంటి సంఘటనలు మన వెదురు మీద ప్రయోగాలు జరుగుతున్నాయి. మనం ఇవాళ వెదురుతోటి టైల్స్ తయారు చేస్తున్నాం, ప్లైవుడ్ వేంది కిటికీలు తయారు చేస్తున్నారు, దూలాలు తయారు చేస్తున్నారు. అంత బ్రహ్మాండమైనటువంటి వెదురు ఇది. 100 సంవత్సరాలు కూడా నీకు ఖరాబ్ కాకుండా కల్ప ఎట్లా పనిచేస్తుందో ఆ విధంగా పనిచేస్తుంది. నేను దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకటే విన్నవిస్తున్నా, ఈ ప్రపంచ దినోత్సవం సందర్భంగా మా మేదర్ జాతిని ఆదుకోండి, అన్ని విధాలా ఆదుకోండి, సబ్సిడీలు కల్పించండి. దీన్ని ఏదో మా స్వప్రయోజనానికి, మా జాతి స్వప్రయోజనానికి చెప్పట్లేదు. మేము అన్ని మా సమాజానికి, మన సమాజ హితం కోరి మా యొక్క వస్తువులు వాడినట్లయితే ఈ సమాజానికి మంచిగా ఉంటుంది. ఈ పొల్యూషన్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేసినట్టు అవుతుందని మేము విన్నవించుకుంటున్నాం. ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి మంచి విరివిరిగా ఎక్కడైతే అడవి ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా విరివిరిగా బొంగును పెంచి ఈ యొక్క ఉత్పత్తులు పెంచే విధంగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటూ, మేము రాష్ట్ర ప్రభుత్వానికి వెదురు పారిశ్రామిక సహకార సంఘాల నుంచి ఒకటే విన్నవిస్తున్నాము. మా వెదురును ఏదైతే ఉన్నదో సొసైటీలను పునరుద్ధరించాలి. రీసెంట్ గా ఏమైందంటే ఏదైతే మా వెదురును టైగర్ జోన్ అనే ప్రాంతంలో ఉన్నది, ఏంటంటే ఎక్కడైతే విరివిరిగా మాకు సొసైటీలకు బొంగు దొరుకుతుందో అవన్నీ కూడా ఇప్పుడు ఏదైతే గత ప్రభుత్వం టైగర్ జోన్లు ప్రకటించిందో ఆ టైగర్ జోన్లలో మా వెదురు ఉన్నది. ఆ టైగర్ జోన్లకు వెళ్ళి ఒక వెదురును మినహాయించినట్టయితే, ఎందుకంటే వెదురు అనేది ఇవాళ వృక్షం కాదు, వెదురు అనేది కేవలం గడ్డి జాతికి సంబంధించినటువంటి మొక్కగా కేంద్ర ప్రభుత్వము 2017లోనే జీవో పాస్ చేసింది. ఎందుకంటే ఈ వృత్తుల మీద ఆధారపడే వాళ్ళందరూ కూడా ఇది ఫారెస్ట్ నుంచి ఇబ్బంది అవుతుంది,
తీసుకురావడము ట్రాన్స్పోర్ట్ చేయడం ఇబ్బంది అవుతుందని దాన్ని గడ్డి జాతి వృక్షం కిందకి కన్వర్ట్ చేశారు. దీన్ని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము కోరుకున్నది ఒకటే, టైగర్ జోన్ లోకి వెళ్ళి మా వెదురు బొంగును మినహాయించినట్టయితే మాకు విరివిరిగా బొంగు దొరుకుతాయి. ఎందుకంటే నరుక్కొని మా ఈ జాతి వెదురు వృత్తి మీద ఆధారపడిన వాళ్ళందరూ కూడా వెదురు విరివిరిగా దొరికి మేము అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటది. ముఖ్యంగా ఈ రోజు మేము కోరుకునేది ఒకటే, ఆ టైగర్ జోన్ లోకి వెళ్ళి మా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుకునేది ఒకటే, ఆ టైగర్ జోన్ లోకి వెళ్ళి మన వెదురు జాతిని తీసి మినహాయించాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు బొమ్మిడి కనకారావు, సిద్దిపేట. ఈరోజు వెదురు బొంగుల ప్రపంచ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఏంటంటే ఈ ప్లాస్టిక్ వస్తువులు రావడం తోటి మా చేతి వృత్తులు మూలపడిపోతున్నాయి. ప్రభుత్వాన్ని నేను ఒకటే కోరుతున్నాను, మాకు మా మేధారులకు చేతి వృత్తులు చేసుకునే వాళ్ళకు వెదురు ఫ్రీగా సప్లై చేయాలి, మా చేతి వృత్తులు అంతరించిపోకుండా కాపాడాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మరియు ఈ వెదురు వస్తువులు ఈ ప్రపంచం లోపల ఎక్కడ పోయినా మంచి వాల్యూ ఉంది. ఇంకొకటి ప్లాస్టిక్ వస్తువులతోటి కలితమై మా మిక్సింగ్ అయిపోయి ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. ఈ వెదురు వస్తువులతో తయారు చేసినట్టయితే ఇంట్లో చాటలు గాని, గంపలు గాని, గుల్లలు గాని ఇంట్లో వాడుకుంటే ఆరోగ్యాలు కూడా చాలా బాగుంటాయి. మాకు గవర్నమెంట్ ఈ వెదురు ఉచితంగా సప్లై చేస్తే మేము ఈ పనులు చేసుకుంటూ వస్తువులు తయారు చేసుకుంటూ ప్రజల లోపల అమ్ముకుంటూ మా జీవనాన్ని సాగిస్తాము. మరియు ఈ వెదురు బొంగుల దినోత్సవం సందర్భంగా మేము గవర్నమెంట్ కు రిక్వెస్ట్ ఒకటే చేసేది, మా కులాన్ని ఆదుకోవాలి, మా చేతి వృత్తులు ఆదుకోవాలి, మాకు బ్యాంకుల ద్వారా సబ్సిడీ ఇవ్వాలి, వెదురు బొంగులు కార్పొరేషన్లు పెట్టి ఫ్రీగా సప్లై చేయాలని చెప్పి గవర్నమెంట్ కు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. వృత్తి ఉందో దీంట్లో ఏమైనా టెక్నాలజీ వచ్చిందా, మిషనరీ చేయడం కానీ, కుటీర పరిశ్రమ లాంటి ఏమన్నా స్టార్టప్లు ఏమైనా ఉన్నాయా? మీ యువత ఆసక్తి చూపెడతారు దాన్ని? ఇప్పుడు పూర్వము మా పెద్దలంతా కుటీర పరిశ్రమనే వాడుకున్నారు దీన్ని. ఎందుకంటే దీంట్లో ఎన్నో రకాల కళలు ఉన్నాయి. ఇప్పుడు చాటా, గంప, మొంటె, విసనకర్ర, రకరకాల వస్తువులు దాదాపు ఒక 100-200 రకాల ఐటమ్స్ చేసే కళ నైపుణ్యం మా పూర్వం మా వాళ్ళకు ఉన్నది. ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు. కొంత టెక్నాలజీ వచ్చి ఇప్పుడు పందిర్లని ఇవన్నీ వేసుకుంటా కొంతమంది యూత్ చేస్తారు. కానీ ఇప్పటికి కూడా బొంగు మీద ఆధారపడి జీవించే వాళ్ళు చాలా కుటుంబాలు ఉన్నాయి, చాలా అవసరాలు ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మొన్నటిదాకా బాంబీస్ ఇవ్వలే, బొంగులు ఇవ్వలే. కాబట్టి ఖచ్చితంగా ఈ బొంగును కంపల్సరీ రిలీజ్ చేయాలి. గవర్నమెంట్ కూడా ఎంతో కొంత ఉచితంగా ఇవ్వాలి. ప్రతి సభ్యునికి కొంత బొంగు అనేది ఉచితంగా అవసరం. ఎందుకంటే బొంగుతోటి అనుబంధం అనేది ఉన్నది. ఇప్పటికి కూడా బొంగుతోటి జీవించే వాళ్ళు కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి ఇప్పుడు ప్రపంచంలో. పండుతుంది, కంపల్సరీ పండుతుంది. గవర్నమెంట్ కూడా దాని మీద ఇప్పుడు గౌడ్స్కి ఎట్లా కొన్ని ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు విలేజ్ వైజ్ గా ఇచ్చిండ్రో అట్లా వెదురు మా మహేంద్రలకు కూడా అట్లా గవర్నమెంట్ ల్యాండ్లలో ఇచ్చి కొంత వెదురును ఉత్పత్తి చేసే రకంగా అవకాశం కల్పించాలి. మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయాలి. మిగతా కులాలను ఏ రకంగా ఎంకరేజ్ చేసారో ఆ రకంగా మాకు ఎంకరేజ్ చేస్తే మాకు కన్వీనియంట్గా ఉంటుంది. ఇప్పుడు మేము ఎక్కడనో ఛత్తీస్గఢ్ నుంచి, ఒరిస్సా నుంచి, అక్కడ నుంచి డబ్బులు పెట్టి కొనుక్కునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి గవర్నమెంట్ దీని మీద కూడా ఆలోచించి గవర్నమెంట్ ల్యాండ్స్ ఏవైతున్నాయో వాటిల్లో ఈ వెదురు పండించే అవకాశం ఉంది. మన దగ్గర వెదురు పండే అనుకూలమైన వాతావరణం మన దగ్గర ఉన్నది. ఇప్పుడు రైతులకు కూడా కొన్ని మొక్కలు ఇచ్చారు. అప్పుడు కొన్ని మొక్కలు రైతులలో కూడా ఇస్తే ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా బాగా విపరీతంగా బాగా పెరుగుతుంది. అది పెరుగుతుంటే దాన్ని కూడా ఇప్పుడు మా వాళ్ళు కొంతమంది దాన్ని పర్చేజ్ చేసి తీసుకొచ్చి దాన్ని చాట్లు, గంపలు కూడా అల్లుకొని చేస్తారు. కేవలం ల్యాండ్ సరిపోతుంది, దానికి మెయింటెనెన్స్, వాటర్ అట్లాంటి ఇబ్బందులు ఏముండే. ఎందుకంటే అది ప్రకృతికి పండే ఐటమ్ అది బొంగు. కాబట్టి దానికి ఎలాంటి కేవలం ఒక ల్యాండ్ ఇస్తే గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఇప్పుడు ప్రతి దగ్గర కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. కొంత విరివిగా ఇప్పుడు ఈత చెట్లు ఏ విధంగా వేస్తారో ఆ రకంగా మాకు ఇస్తే మాకు కూడా లోకల్ ఉన్న వాళ్ళకి అందరికి కన్వీనియంట్ ఉంటుంది. కాబట్టి ఇది కూడా గవర్నమెంట్ ఆలోచించి మమ్మల్ని కూడా ఆదుకోవాలి. ఇలా ప్రపంచ వెదురు దినోత్సవంగా గవర్నమెంట్తో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మేము విన్నవించుకునేది ఒకటే. ఎందుకంటే మా కుల వృత్తులు మనుగడ లేకుండా అయిపోయింది. కాబట్టి ఈ కళను కాపాడండి దయచేసి. రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా నిర్వహించాలని ఉంది 100%. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు వచ్చే ప్రభుత్వం కూడా అంతకుముందు ఉన్న ప్రభుత్వం కూడా చేసినాయి కొన్ని. ఇప్పుడు వచ్చే ప్రభుత్వం కూడా మాకు కొంత సబ్సిడీలు కానీ ఇచ్చుకుంటూ బొంగును రిలీజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే రేపు రాబోయే కాలంలో ఇలాంటి వృత్తి ఉండే అని చెప్పుకునే పరిస్థితి రాకుండా ఉండాలని చెప్పి ఈ వెదురుతో ఇప్పుడు ఇవాళ ప్లాస్టిక్ చాటలు దాదాపు ఇండ్లలో అన్ని వాడుతున్నారు. పూర్వము చాట్లు లేని ఇల్లు లేదు, మా వెదురు లేని ఇల్లు లేదు. వెదురుతోటి అనుబంధమైన మనుషులం ఉన్నాము ఇప్పుడు అందరం. వెదురు లేని మనిషి అనేది, వెదురు వాడని మనిషి అనేటే లేడు. కాబట్టి ఆ వెదురును ఖచ్చితంగా ఇప్పుడు వాడాలి. ఎందుకంటే మా పర్యావరణాన్ని కూడా రక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. మా వెదురును కూడా ఇంకా అభివృద్ధి చేసి మాకు అందరికీ అవకాశాన్ని కల్పించాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. దానికి వెదురు అంటే ఎదురే లేదంటారు. వెదురు అంటే ఎదురే లేదు. రామవ్వ, ఇది ఏంటిదవ్వా? దీన్ని ఏమడాలి?
గంపలు గంప దేనికి వాడతారు ఇది బాగా? ఇక దేనికి అవసరం ఉంటుంది అన్నిటికీ ఇక? అన్నిటికి వాడతారు. పెళ్లి కూతురు తీసుకుపోతారు ఇలా? పెళ్లి ఇది ఎంత వదన ఆపుతుంది ఇక ఆపకాడికి ఆపుతుంది. బాగానే ఆపుతా. ఇది మొత్తం వెదురుతోటి షాప్ తయారు చేసింది చేతులతోటే. ఇట్లా మిషన్ ఏం రాలే కదా, అన్ని చేతులతో చేయాల్సిందే. చీరుడు అల్లుడే. చీరుడు అల్లుడే. ఎంత టైం పడుతుంది ఇది ఒకటి చేయడానికి? మస్తు టైం పడుతుంది, 2-3 రోజులు పడుతుంది. 2-3 రోజులు అయితే ఒకటి అల్లడానికి? చీరుడు అల్లుడు. మరి ఒకటి అమ్మితే ఎంత వస్తాయి పైసలు? ఏమొస్తున్నాయి ప్లాస్టిక్ కూడా పోతలేవు, ఇవి కూడా అమ్ముడు పోతలేవు. ఇవి కూడా అమ్ముడు పోతలేవు. రామశంకర దుర్గమ్మ సామాన్ చాటలు చిన్న చిన్న గంపలు అవి కూడా పోతలేవు. చెప్పండి అమ్మ, ఇంకెవరు చెప్తారు? ఇది కూడా చిన్న కంపనా ఇది? నమస్తే, నా పేరు అన్వేని. ఈ బుట్ట సారెకి యూజ్ అవుతుంది. ఎంగేజ్మెంట్లలో పండ్లు పెట్టడానికి కానీ ప్లాస్టిక్ ఇవన్నీ కనుమరుగైపోయినాయి. కానీ ఇదివరకు అసలు వీటిలలోనే వాడేవాళ్ళు. రొట్టెలకు కానీ పెళ్లిలకు సారే పెట్టడానికి, పూల పండ్లకు, ప్రతి ఒక్క దానికి ఎంగేజ్మెంట్ పిండి వంటలు ప్రతి ఒక్కటి సారే పెట్టేవాళ్ళం ఇంట్లో. ఇప్పటికి కూడా దానికి యూజ్ చేస్తున్నారు. కాకపోతే కొంచెం ప్లాస్టిక్ చేయగా ఇది తగ్గింది కాబట్టి మా ఉత్పత్తి అనేది కనుమరుగు కాకుండా చూడాలన్నది మా ఉద్దేశం, మక్కుల ఉద్దేశం. నమస్తే అండి, నా పేరు లక్ష్మి. లక్ష్మి గారు, ఇవన్నీ వాటర్ తాగడానికి అండి. టీ గానీ వేడి పదార్థాలు పోసినా కూడా బాగానే ఉంటది. ఇంకా దీంట్లో ఉన్న మనకు ఏంటి విటమిన్స్ ఇవన్నీ దీంట్లో నుంచి అందుతాయి. న్యాచురల్ ఇవన్నీ తాగడం వల్ల హెల్తీగా కూడా ఉంటాయి. మనకి ప్రతి ఒక్కరికి న్యాచురల్ ఇది వెదురు ఉత్పత్తులనే వాడాలని కోరుకుంటున్నాను. మార్కెటింగ్ ఎట్లా చేస్తున్నారమ్మా ఇవన్నీ? మీరు ఇక్కడ స్టాల్స్ ఏమైనా ఏర్పాటు చేస్తే ఎక్కడ అమ్ముతారు? స్టాల్స్ కావాలంటే మేము తెప్పిస్తామండి, తయారు చేస్తున్నారు మా వాళ్ళు, తెప్పిస్తాము. చెప్పండి. ఇదేంటిది? ఇది కూడా ఇంకొక స్టైల్ అని ఉంటుంది. ఇది కూడా వెదురుతో తయారైంది. వెదురుతో చేసిన హ్యాండ్ బ్యాగ్ అండి. ఇది చిన్న హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది. ఇందులో మనం ఎన్ని రోజుల్లో పాడు కదా? న్యాచురల్, ఇది వెదురుతో చేసిందే. ఇది మొత్తం చేతితో అల్లకమే. ఇది హ్యాండ్ బ్యాగ్ అండి, చాలా బాగుంటది. ఇది ఎంత మార్కెట్ లో ఎంత అవుతుంది? మార్కెట్ లో ఒక 500 అట్లా అవుతుంది. మీరు ఎన్ని వేలు పెట్టాల్సిన అవసరం లేదు. 500 లో ఎంత కంఫర్ట్, చాలా బ్రాండెడ్ లుక్ అనిపిస్తుంది, క్వాలిటీ కనిపిస్తుంది, ఎక్కువ రోజులు డ్యూరబిలిటీ ఉంటది, అండ్ పర్యావరణానికి కూడా మంచిది. అది చాలా మంచిది. చెప్పండి. నా పేరు రజిత అండి. ఈరోజు చెప్పండి. ప్రపంచ వెదురు దినోత్సవం. మాకు ఇది చాలా పెద్ద పండుగ లాంటిది. ఈ వెదురు వాడడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అదే ప్లాస్టిక్ వస్తువులు వాడడం వల్ల ఎంతో హాని చేస్తుంది. మనకి కావాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి వెదురు వస్తువులు వాడడం వల్ల అందరం ఆరోగ్యంగా ఉండాలి అని అంటే వెదురు వస్తువులు వాడండి. ప్లాస్టిక్ వద్దు, వెదురు ముద్దు. జై మేదరి, జై జై మేదరి. లక్ష్మి అమ్మ. ధనలక్ష్మి? ధనలక్ష్మి ఫ్రూట్స్ అవి పండ్లు అవి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్లాస్టిక్ ఉన్నాయి కానీ అప్పట్లో ఇళ్ళనే పెట్టుకున్నాం. అప్పట్లో ఇళ్ళే పెట్టుకోబెట్టు. ప్రాచీన కాలంలో ఉన్నట్టున్నది అది. విసనగరా అన్నిటికి విసుక్కోనికి ఎందుకంటే ఫ్యాన్లు ఉన్నాయి కానీ ఫ్యాన్లు వచ్చి నుంచి ఇవి అంతకంటే ముందు ఇవి అన్నిటికీ యూజ్ అయింది. చాట ఉంది. అవును, అసలు సాంప్రదాయం. ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ మహిళలు బీడీలు కూడా ప్లాస్టిక్ దాంట్లో చూడుతున్నారు. ఇప్పుడు ఎప్పుడైనా కానీ వీటిల్లో వాడేది వెదురు బొంగు చాటలల్లో ఏదైనా చెరగడం గానీ, బియ్యం చెరగడం గానీ, బియ్యం చేసుకోవడం గానీ అన్ని వెదురు బొంగు చాటలలో చేసుకునే వాళ్ళు కనబడేది. ఇప్పుడు మన ప్లాస్టిక్ తయారయ్యి మొత్తం ఇవన్నీ వెనుకబడిపోతున్నాయి. వెదురు బొంగు వెదురు వస్తువులన్నీ ఇవన్నీ ముందుకు రావాలని మేము కోరుతున్నాము. ఈ ప్లాస్టిక్ అంతా బంద్ అయితేనే మా వెదురు బొంగు తోటి మేము తయారు చేసిన వస్తువులన్నీ వాడకం అవుతుంది. మాకు కూడా కొంచెం సేఫ్గా ఉంటది. చూస్తున్నారు కదా, చేతితోటి చేసినటువంటి వస్తువులు ఇవన్నీ కళా వస్తువులు. వీళ్ళ నైపుణ్యం చూడండి, ఈ క్వాలిటీ చూడండి. అనవసరంగా చైనా బజార్లల్లో, డీ మార్ట్లల్లో, ఆ మార్ట్లల్లో, ఈ మార్ట్లలో పోయి అడ్డగోళ్ళు పైసలు ఖర్చు చేసే కంటే ఇలాంటివి కొంటే ఆరోగ్యానికి మంచిది. ఇలాంటి చేతి వృత్తులు చేసుకొని బతికే వాళ్ళకు కూడా కొంత ఆర్థికంగా వాళ్ళకి పైకి తీసుకొచ్చిన వాళ్ళమైతే మనం అందరం. సో వీలైనంత వరకు ఇవన్నీ వాడే ప్రయత్నం చేయండి. బాగా కాస్ట్ కూడా ఏం లేవు, చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి ఇవన్నీ. అండ్ మనకు సంపద కావాల్సినంత ప్రకృతిలో దొరుకుతుంది కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. థ్యాంక్ యూ.
చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో, చూడడానికి కూడా ఎంత రిచ్ లుక్ ఉన్నాయో చూడండి. మీరు అందరు కావాల్సింది రిచ్ లుకే కదా, ఎంత రిచ్ లుక్ కనిపిస్తుందో చూడండి, చాలా అద్భుతంగా ఉంది. ఇది ఫ్లవర్ వాజ్ అమ్మా, చూడండి ఇది ఫ్లవర్ వాజ్ ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. మీరు ఆఫీస్ టేబుల్స్ మీద అక్కడిక్కడ పెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ.